విజయతారెడ్డి, నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను. ఈరోజు రాష్ట్ర బద్దూరు వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరాండం ఇచ్చినాము. తీర్మార్ మల్లన్న తీస్మార్ కాడు అనుకుంటున్నాడు, వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారేమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మేము అగ్రకులం అని చిల్లరగా చేయొద్దని ఊరుకుంటున్నాము. ఈరోజు చాలా మాట్లాడుతున్నాడు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు. వాడిని గెలిపించినాము. ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇచ్చినాము. మా ఓట్లు అప్పుడు పనికి రాలేదా? రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు. ఉచ్చదాపిచ్చిండ్రు, ఉచ్చదాపిస్తానంటే ఎవరు దాపించిండు? వాడిని పట్టుకొచ్చి తన్ను. మేము రెడ్ల మిన్నే నువ్వు పడ్డావు. ఓసీ కులం నీకని ఎక్కువనే ఉంది. బీసీల ఓట్లు చాలు, రెడ్ల ఓట్లు వద్దంటున్నావు. మరి రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు. చిల్లెరగాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లెర నుంచి పెద్దగొచ్చి నీ అరాచకాలు, నీ సంగతి అంతా మాకు తెలుసు. అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిన్ను లోపలేసి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నిన్ను నడిపించింది. మర్చిపోయినావురా? బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి సంతోషమే మాకు. కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నావు. మేము రెడ్డిలము తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నాం. ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే అవుతాం. మేము అన్నాం అట్లా కులంపించి 25 లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు? నీ దగ్గర అంత ఉందారా? ఏంచుకొని మాట్లాడు. క్యూ న్యూస్లో నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తీర్మార్ మల్లన్న. నేను ఒకటే చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తాను, మీరు తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాడిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా.